ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. చాలామందిలో ఉండే ఒక ప్రశ్నకి ఈరోజు సమాధానాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అలాగే చాలామందిలో కూడా ఈ ప్రశ్న ఉంటుంది. శరీరేచ్ఛలను ఏ విధంగా జయించాలి? నేను వాక్యం వింటున్నప్పుడు కానీ, దేవునికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నప్పుడు కానీ, భక్తుల జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు కానీ వారి వల్లే నేను జీవించాలని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్కసారి చర్చి నుండి నేను బయటకు వచ్చినప్పుడు కానీ, ఇంకా ఆ రోజు ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కానీ, ఆ యొక్క జీవిత చరిత్రను చదివి ఇన్స్పైర్ అయిన తర్వాత మరలా ఆ పుస్తకాన్ని మూసి నేను వేరే పనులు చేసుకుంటున్నప్పుడు కానీ ఏదో ఒక శోధనలో నేను పడిపోతున్నాను. ఈ శరీరేచ్ఛలను జయించలేకపోతున్నాను. వీటిని ఏ విధంగా జయించాలనే ఈ యొక్క ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే మీకు ఒక చిన్న విషయాన్ని నేను గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, ఒక ఆత్మీయుడు దేవునితో సత్సంబంధం కలిగి తన ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు కూడా వృద్ధి చెందించుకొనుచు ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవుని ఆలయమై ఉన్న తన యొక్క శరీరాన్ని సాతానికి అప్పగించకుండా, ఆ శోధనలకు అప్పగించకుండా తప్పించుకుంటూ తిరిగేవాడట. ఈ యొక్క పాపాలకు, లోకాశలకు తన శరీరాన్ని దూరం పెట్టి దేవుణ్ణి సంతోషపరిచేవాడట. ఆ యవనస్తుడు ఎవరో కాదండి, యోసేపు జీవితం మనం చూసుకుంటే దేవునికి ఎంత దగ్గరగా జీవించాడో పాపానికి అంత దూరంగా జీవించాడు. ఏ శోధన వచ్చినా కూడా ఆ శోధన నుండి తను పారిపోయేవాడు. చూడండి, తన యజమాని భార్యే తనను బలవంతం పెట్టినప్పుడు తను అంటున్న ఒక మాట మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తుంది. అదేంటంటే, జీవము కలిగిన నా దేవుని ఎదుట ఇంత దుష్కార్యం నేను ఏ విధంగా చేస్తాను? ఇలా తను అన్న ఆ మాట మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తుంది. రోషము కలిగిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం కదా, జీవము కలిగిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం కదా, మరి ఈ లోకాశలను మనం జయించకపోతే ఎలా అండి? గమనించండి, యోసేపు యొక్క శరీరం పూర్తిగా తన ఆధీనంలోనే ఉంది. ఒక్కసారి ఆ ప్రశ్న మనం వేసుకుంటే, మన యొక్క శరీరం మన ఆధీనంలో ఉందా? ఒకవేళ మన ఆధీనంలో ఉంటే శరీరేచ్ఛను నువ్వు ఎందుకు జయించలేకపోతున్నావు? యోసేపు శోధించబడ్డాడు కానీ శోధనలో పడిపోలేదు. కానీ మనం శోధించబడుతున్నాం, శోధనలో పడిపోతున్నాం. మనం శోధనలు జయించలేకపోతున్నాం, ప్రతి పాపంలో మనం పడిపోతున్నామంటే దాని అర్థం మన శరీరం, మన మనస్సు, మన ఏకాగ్రత మన ఆధీనంలో లేదు. ఎప్పుడైతే ఇవి మన ఆధీనంలోనికి తెచ్చుకుంటామో ప్రతి శరీరేచ్ఛను మనం జయించగలుగుతాం. ఏదైతే నిన్ను శోధనలో పడేస్తుందో, ఏదైతే నిన్ను పాపంలోనికి లాగుతుందో, యోసేపు పాపం నుండి పారిపోయినట్టు నీవు వాటిని విడిచి వెళ్ళిపోతే శరీరేచ్ఛలను నీవు జయించగలుగుతావు. కాబట్టి ఏదైతే నిన్ను దేవుని నుండి దూరంగా చేస్తుందో దానిని ఈరోజే విడిచిపెట్టు. ఖచ్చితంగా దేవునికి దగ్గరగా నీవు జీవించగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్.